ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎల్ఆర్ఎస్ మీద ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అసలు దీనికి వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇక్కడ నిరసన చేస్తున్నారు, ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందని ఎందుకు అంటున్నారు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఎల్ఆర్ఎస్ మీద ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎట్లా అంటే ఎల్ఆర్ఎస్ పద్ధతిని తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే కదా. ఎల్ఆర్ఎస్ అన్నది అది ఎప్పుడు కూడా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రజలకు వెసులుబాటు చేయడానికి అన్నది అదొక ప్రక్రియ. ఎందుకంటే చాలామంది కూడా ఉదాహరణకు వెనుకట నోటరీ కాయిదాలు ఉండేది, ఓకేనా, అదేవిధంగా లేఅవుట్ లేని వాటి ఉండేది. దీన్ని క్రమబద్ధీకరణ చేస్తామని ఆనాటి మా ప్రభుత్వం 2020లో ప్రజలకు ఇది వివరించి చెప్పి ప్రజలకు మళ్ళీ వాళ్ళకే కదా ఖర్చు పెట్టేదన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాని క్రమంలో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈనాడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, సీతక్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, వీరు నలుగురు, రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళ ముఖ్యమంత్రి గారు, వీరందరూ కూడా కలిసి ప్రజల రక్తం మాంసాలతోటి ఎల్ఆర్ఎస్ పైసలు తీసుకుంటారా మీరు అని చెప్పి ఆ రోజు వారు వాదించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద కేసు కూడా వేయడం జరిగింది. మరి ఇవాళ మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి, ఈరోజు మా రాష్ట్ర పార్టీ నుంచి వారిని ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు మరి మీ నీతి మాటలు ఎక్కడ పోయినాయి, మీ మాటల మూటలు ఎక్కడ పోయినాయి, ఈ అబద్ధాల మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉండి మరి ఇవాళ రక్త మాంసాలు కాదు, మీరు అబద్ధాలనే పునాదుల మీద ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈరోజు ₹1 ప్రజల మీద భారం పడ్డా కానీ ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈరోజు ధర్నాలతో మొదలైంది. రేపు కలెక్టర్లకు రిప్రజెంటేషన్ మొదలవుతుంది. కానీ అది మాత్రం కనుక ఆగకుంటే ఉధృతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, అది ఆగే వరకు కూడా మేము విశ్రమించేది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డ కానివ్వండి, నిరసనలన్నీ మీరు చేసే కార్యక్రమాలన్నీ పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డ్రామా ఆడుతున్నారు, ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మీ సమాధానం? రాజకీయ కుట్ర అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను, నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళు మాట్లాడింది మేము రాజకీయ కుట్ర కాదు బాబు. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం ప్రజలపై 20,000 కోట్ల భారాన్ని మోపే ఏదైతే కుటిల ప్రయత్నం ఉన్నదో దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ధర్నాల రూపంలో అడ్డుకోవడం జరుగుతున్నది. ఖచ్చితంగా 2020లో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ప్రజల అవసరార్థం చేద్దామంటే నీతి వాక్యాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి నేటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, మంత్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీతక్క కానీ, అదేవిధంగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు వారు ప్రజల రక్త మాంసాలతోటి తీసుకుంటారా అని మాట్లాడేళ్ళు. మరి ఈరోజు మీరు ప్రజల రక్త మాంసాలు తీసుకున్నందుకే ఈరోజు ఎల్ఆర్ఎస్ పెడుతున్నారా అని కూడా మేము ప్రశ్నించడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మేము ఎల్ఆర్ఎస్ ప్రజల మీద ₹1 భారం మోపే ప్రయత్నం చేసినా మేము ఈరోజు ధర్నాల రూపంలో చెప్తున్నాం. రేపు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇంకా వివిధ రూపాల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం. ప్రజల మీద ₹1 భారం మోపకుండా వారిని కాపాడుకునే దిశగా ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తామని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ ప్రజల సమస్యల మీద పోరాడదాం అంటున్నారు. అసలు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మాత్రమే పోటీ ఉంటుంది. కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉండదు. వారు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలలో పటాపంచలు కాబోతున్నాయి. ప్రజలకు తేలిపోయింది కేసీఆర్ గారు లేని తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందని కూడా తేలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలను ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.
ఏదైతే ఎల్ఆర్ఎస్కి సంబంధించి వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ వరంగల్ చౌరస్తాలో అయితే ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్ అనేది పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ప్రజలపై భారం పడితే ఊరుకునేది లేదు, ప్రజల సమస్యలపైన మా కార్యాచరణ తీవ్రతరం చేస్తూ ఉంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.